హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం టమాటా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 5, పుదీనా 1 కప్పు, పండు మిరపకాయలు 8, కొత్తిమీర కొద్దిగా, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్నది, వెల్లుల్లి రెబ్బలు 4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పండు మిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని పుదీనా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి బాగా ఫ్రై చేసినా సరే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయాలి. టమాటాలని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదండి, టమాటాలు బాగా మగ్గిపోయి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా చల్లారి పెట్టుకున్న పుదీనాను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటా, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. చూసారు కదండి, పుదీనా పచ్చడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసుకున్న పచ్చడిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.